అమ్మా, నువ్వు నన్ను అనుమానిస్తున్నావా? ఇదెవరో కావాలని నా మీద నింద వేయడానికి చేసిన పని. నిందలు వేయాల్సిన అవసరం ఎవరికుందే? మా అమ్మే ఊడ్చుకొని నీ మీద అంటుందా, లేకపోతే మీ అమ్మ ఊడ్చి నిన్ను అనిపిస్తుందా? మీ అమ్మ మా అమ్మ తప్ప ఇంకెవరూ లేరా బావా? అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను చేశానా? పద్మావతి, ప్రతిసారి ఈ అమ్మాయి మీద నెట్టినట్టు ఇప్పుడు తన మీద తప్పు నెట్టాలని చూడకు. తను లోపల నాతోనే ఉంది, దోశలు వేస్తుంటే తింటూ ఉంది. మొదటి నుంచి దామిని అంటే దీనికి పడదమ్మా. అందుకే ప్రతి పాడు పని ఇది చేయటం, దామిని మీద తోసేయటం బాగా అలవాటైపోయింది. ఇప్పుడు కూడా అలాగే చేయాలని చూసి అడ్డంగా బుక్ అయిపోయింది. ఇప్పుడు చెప్పు, ఏం చెప్తావో? ఇంకేం చెప్తుందిలే, దొరికిపోయిన తర్వాత. దొంగ సాకులు చెప్పడానికి సందు లేదు. నువ్వు మొహం మెటమెట్లాడిస్తూ వెళ్ళింది తను ముందే చెప్పింది. నేనే పిచ్చిదాన్లా నమ్మలేదు. అయినా ఇలాంటి పని చేయడానికి నీకు మనసెలా వచ్చిందే? ఈ పనుల వెనకాల అసలు రహస్యం మీరు అర్థం చేసుకోలేకపోతున్నారా ఆంటీ? అసలు లేదు కొసరు లేదే. నువ్వు అసలు మాట్లాడుకో. లేనిదే ఎందుకు చేస్తున్నావే? నన్ను చెప్పమంటారా? ఏం చెప్తావి నువ్వు? వాసు గారికి నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు కదా, అది ఇష్టం లేక, లోపం ఉన్న మనిషిని చేసుకోలేక ఇలాంటి అడ్డమైన పనులన్నీ చేస్తున్నావు. నాకు అదే అనిపిస్తుంది. ఈ దరిద్రాన్ని నేను చేసుకుంటానా? బావా, ఏమిటే గింజుకుంటున్నావు? కాదా, దరిద్రానివి కావా? అష్టైశ్వర్యాలేమన్నా ఉన్నాయా నీకు? వంటల మీద బతికే బతుక్కి నేను నచ్చలేదా? ఏదో 20 ఏళ్ల క్రితం చిన్న సాయం చేశారని నీడనిచ్చి తోడుగా ఉంటున్న కుటుంబమే మాది. మా కుటుంబం అండ లేకపోతే మీకసలు బతుకెక్కడుందే? అడుక్కు తిని బతకాల్సి వచ్చేది. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే రకమే నువ్వు. అమ్మా నాన్న నిన్ను పిచ్చిగా నమ్మారు, కానీ మొదటి నుంచి నీ బుద్ధి నాకు తెలిసే. నీ ముష్టి బతుక్కి నన్ను వంక పెడతావా? ఆపు బావా, ఇంకా చాలు. నువ్వు ఇంకొక్క మాటన్నా నేనస్సలు సహించను. మేమేమీ నీ మోచేతి గంజి తాగి బతకడం లేదు. మా కష్టార్జితంతో బతుకుతున్నాం. దేహి అని చేతులు చాచింది లేదు. 20 ఏళ్ళు మీరు మాకు నీడనిస్తే మేము వెలకట్టలేని సేవలు చేశాం. సంగీతం నేర్చుకోమని నిన్ను మావయ్య పట్నం పంపిస్తే మేమిక్కడ వాళ్ళ చేతి కర్రల్లా అడుగడుగునా ఉన్నాం. నువ్వు మావయ్య ఆశ నెరవేర్చలేకపోయినా ఆయనకు అవమానం జరగొద్దని నేను నా పరువుని పనంగా పెట్టాను. పని మనిషిగా తన బదులు నేను అవమానాలు భరిస్తున్నాను. విశ్వాసం నాకు కాదు బావా, నీకు లేదు. ఎవరి మీదో మోజు పెంచుకొని నన్ను చీ అనిపించాలని చూడొద్దు. మమ్మల్ని దరిద్రం అనటం కాదు, దాతలు అనాలి. మంచిని మంచిగా చూడలేని మూర్ఖత్వం మీది. మేము ధనానికి పేదవాళ్ళం కావచ్చు, మీలా బుద్ధి దరిద్రం మాకు లేదు. నీకు శారీరక లోపమే అనుకున్నా, కానీ ఇంత బుద్ధి లోపం ఉందని అనుకోలేదు. ఏ కూసావే? ఎవరే నీకు బావా? ఇంకో దెబ్బ దీని ఒంటి మీద పడిందో మర్యాదగా ఉండదు. మగపిల్లాడవని కూడా చూడను. రుక్మిణి, ఎందుకు అది అరుస్తావు?
20 ఏళ్ల నుంచి చూస్తున్నావు. ఇప్పుడు ఎవరి చెప్పుడు మాటలో విని దీన్ని తప్పు పడుతున్నావు. పెళ్ళిడికొచ్చిన పిల్ల మీద నీ కొడుకు చేయి చేసుకుంటాడా? ఇదేదో బుద్ధిలోపం అందే. అది ఇప్పుడు చేసిన తప్పుడు పనితో నిజమే అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఏం జరిగిందో చూసే మాట్లాడుతున్నాను. నీ కొడుకుని ఒక్క మాట అంటేనే అంత కోపం వచ్చిందే. నా కూతుర్ని నా కళ్ళ ముందే కొడితే నాకెంత కోపం రావాలి? అయినా అది ముగ్గు చెరపడం మీరు చూసారా? చీపురుకి రంగు అంటుకున్నంత మాత్రాన నా కూతురు ఊడ్చినట్టేనా? దరిద్రం అనొచ్చా? మీ భిక్ష మీద బతుకుతున్నావా? అన్ని మాట్లాడినప్పుడు నేను వాదించలేదు, కానీ ఆత్మాభిమానం దెబ్బతిని మనసు కడుక్కుమని అదేదో మాట్లాడితే అంత ఆవేశం ప్రదర్శించాలా? అన్నం తింటున్నావు వదినా, అంతో ఇంతో ఉప్పు కారం కూడా తింటున్నావు. చోటిచ్చారు కదా అని బానిసల్లా పడుంటమనటం భావ్యం కాదు. ఏంటంటే మీరు తప్పు చేసింది కాక ఆవిడ మిమ్మల్ని దబాయించి మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకుంటారే? తిరిగి అనలేరా? మీ ఇంట్లో మీ దయాదాక్షిణ్యాల మీద ఉండే వీళ్ళకి ఇంత పొగరుంటే మీకెంత ఉండాలి? మిమ్మల్ని చెప్పుడు మాటలు వినే మనిషి అంటున్నారు. వాసు గారిని బుద్ధి లేనివాడు, నడవలేనివాడు అంటున్నారు. మీ ఆధారంగా బతికే వీళ్ళు ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారంటే రేపు కోడలుగా వస్తే మీ నెత్తినెక్కి పిండి కొడుతుంది. వాసుగారి నెత్తిన మద్దన వాయిస్తుంది. గురువుగారితో అపస్వరాలు పలికిస్తుంది. నోరు ముయ్యవే. సందు దొరికింది కదా అని రెచ్చగొడుతున్నావు. ఏంటి ఆ అమ్మాయి రెచ్చగొట్టేది? మాకు బుర్ర లేదా, బుద్ధి లేదా? తప్పు దొరికిపోయేసరికి తల్లి కూతుళ్ళు రచ్చ చేస్తున్నారా? అమ్మా, మన మీద తిరగబడిన వాళ్ళతో ఇంకా మనకి మాటలేమిటి? వెంటనే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళమని చెప్పు. మళ్ళీ నాన్నొస్తే కన్నీళ్లు పెట్టుకోనో కాళ్ళు పట్టుకోనో 4 మాయమాటలు చెప్పి ఇక్కడే ఉండే ప్రయత్నం చేస్తారు. ఈ క్షణమే తాడో పేడో తేలిపోవాల్సిందే. మేమేం ప్రాధాయపడ్డం లేదే. మీరేం క్షమించాల్సిన అవసరం లేదు. ఇంతకాలం తర్వాత మాయ మాటలు చెప్పేవాళ్ళు, నాటకాలు ఆడేవాళ్ళు అన్నాక ఇంకా మీ చోటు పట్టుకొని వేలాడాల్సిన అవసరం మాకేం లేదు. కష్టాన్ని నమ్ముకుని బతికేవాళ్ళం, కష్టాలకి భయపడం. దీని సావాసం పట్టి నువ్వు చెడొచ్చేమో కాని మేమెప్పుడూ ఒకే మాదిరిగా ఉంటాం. పద్ధతి తప్పి కళ్ళో కూడా ప్రవర్తించాం. అంటే ఏంటి నీ ఉద్దేశం? మీ తల్లి కూతుల పద్ధతి చూస్తే వాడన్న ఏ మాట తప్పు కాదనిపిస్తుంది. మీరే మమ్మల్ని బ్రతికిస్తున్నట్టు, మీరు లేకపోతే మేమేదో అనాథల్లా బ్రతికేవాళ్ళం అన్నట్టు మాట్లాడుతున్నారు. చేసిందంతా మర్చిపోయి మాట్లాడారు కదే. దీన్నేమంటారో తెలుసా? విశ్వాసఘాతకం అంటారు. వదినా, వద్దు, ఇంకా ఆ పిలుపొద్దు. నన్ను నా కొడుకుని అన్నేసి మాటలన్నాక ఇంకా వరుసలేంటి, ఆ పిలుపులేంటి? ఏమన్నావే? బుద్ధులు పద్ధతులా? అంటే మేం బుద్ధి లేని వాళ్ళమనేగా, మేం పద్ధతి లేని వాళ్ళమనేగా? అనేగా ఏంటంటే అంటేనే అనే. నువ్వు నోరు ముయ్యవే. ఆ పని చేయాల్సింది నువ్వు. తట్టా పుట్టా సర్దుకోకుండా ఇంకా వరుసలేమిటి, ఈ వాదనలేమిటి? అవునవును, సర్దండి సర్దండి. మూట ముళ్ళ సర్ది బయలుదేరండి. నువ్వు అతిగా బాగితే పచ్చడి పంట నీ వీపున విరుగుతుంది. జాగ్రత్త. అది నేనెత్తిన పడకముందే వెళ్ళవే బయటికి. ఎంత ప్రేమగా చూసుకున్నాను మిమ్మల్ని. అమ్మా వద్దు. మాటలు పెంచితే మనసు మెత్తపడేలా చేస్తారు వీళ్ళు. వెళ్ళండి అనే ఒక్క మాట తప్ప ఇంకో మాట మాట్లాడొద్దు. మరీ అన్నిసార్లు అనాల్సిన అవసరం లేదు వాసు. వెళ్తాం. నువ్వీ మాట ఎప్పుడంటావని ఇప్పటిదాకా ఆగానమ్మా. చూసారా చూసారా, ఇంకా ఛాన్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఛాన్సా? ఇంకానా? వెళ్ళండి. మా ఇల్లు వదిలి వెళ్తే గాని మీకు తెలిసి రాదు. అద్దె కట్టడానికి జోలె పట్టాల్సి వస్తుంది. పదమ్మా.
ఇంకా ఇక్కడ ఉండడం అంటే చచ్చి బతకడమే. రా. ఇన్నేళ్లు ఇంత మంచిగా ఉండి చివరికి ఇలా వెళ్లాల్సి వస్తుంది. సొంత అన్నయ్య వదినలా చూసా, ఎంతో గౌరవ మర్యాదలు ఇచ్చాం. కానీ ఈరోజు మొహం కూడా చూడకుండా ఎలా మాట్లాడిందో వదిన. అమ్మా, రక్త సంబంధీకులే విడిపోక తప్పట్లేదు. 100 ఏళ్లు ఉన్నా వేరు తప్పదన్నారు. నువ్వు ప్రాణాలకి తెగించావు. వాళ్ళు మొహం చూడకుండా మాట్లాడారు. అయినా అత్తయ్య మావయ్య మంచోళ్లే. ఆ దామిని చెప్పిన మాటలు వినే అలా మాట్లాడుతున్నారు. మనమిక పట్టించుకోవాల్సిన అవసరం లేదమ్మా. బాధపడాల్సిన పనేం లేదు. ఎప్పటికైనా ఇలా జరుగుతుంది అనుకున్నాను, కానీ ఇవాళే జరిగింది. అదేంటే, బావతో పెళ్ళైతే ఎందుకు జరిగేది? అదంత తేలిక కాదమ్మా. బావని నేను ఇష్టపడుతున్నాను. ఇప్పుడన్న మాటల్ని బట్టి బావకి నేనంటే ఇష్టం లేదనిపిస్తుంది. కోపంతో అన్నాళ్లేవే. ఇంకా నన్ను చేసుకుంటాడని ఆశిందా అమ్మా? ఇవ్వాలని ఆలోచన కూడా ఉందా? అయినా వెళ్ళిపోతున్నాం కదా, ఇంకా ఎందుకు ఆలోచన? వదిన ఎప్పటికీ నిజం తెలుసుకోదంటావా? అలా తప్పు పనులు చేసేవాళ్ళం కాదని అర్థం కాదా? అన్నయ్య వచ్చాక చెప్పడా? చాలా ఆలోచనలే ఉన్నాయే. వాళ్ళు దిగొచ్చినా నేను తల వంచనమ్మా. వెళ్దాం అనుకున్నాం కదా, వెళ్ళి తీరాలి. ఇంకా ఈ విషయం మీద చర్చ అనవసరం. అయినా వదినింత సడన్ గా ఎలా తప్పుగా అనుకుందే? చెడు తలకెక్కినంత త్వరగా మంచి అర్థం కాదమ్మా. ఆ దామిని తీయగా చెప్పింది. అత్తయ్య నమ్మేసింది. పైగా శుక్రవారం సెంటిమెంట్ అని రెచ్చగొట్టి మరీ చెప్పింది. నువ్వు గబాల్న మాట జారావే. మనసు చంపుకోలేకపోయానమ్మా. ఆ మాటలు భరించలేకపోయాను. పైగా నా మీద చేయి చేసుకున్నాడు. నాకు అక్కడే బాధేసింది. నీ మీద చేయి చేసుకునేసరికి తట్టుకోలేకపోయాను. వద్దు అనుకున్న వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకమ్మా? పద వెళ్దాం. రక్త సంబంధీకుల్లా కలిసున్నా వెళ్లాల్సొస్తున్నందుకు బాధగా ఉంది. వాళ్ళకి లేని బాధ మనకు అనవసరమమ్మా. బాధగా ఉందని అభిమానం చంపుకుంటామా? దరిద్రులు ముష్టివాళ్లు అన్న తర్వాత ఇంకా ఎలా ఉంటామమ్మా? ఉండాలంటం లేదే. చెడు అనిపించుకుని వెళ్తున్నామని బాధగా ఉంది. 100 మంచి పనులు చేసినా ఒక అపార్థం మిగిల్చేది ఇదే కదా. ఇంకేం ఆలోచించుకో, పద. అత్తయ్య, మంచికో చెడుకో మన మధ్య పంచాయతీ జరిగింది. మీరు వెళ్ళిపోమన్నారు. మేము వెళ్ళాలనుకుంటున్నాం. 20 ఏళ్ళ ఒకే కుటుంబంలా బంధువుల్లా బతికా. మీరే మా ఆత్మ బంధువులు అనుకున్నాం. దయ తలిచో జాలిపడో మేము తల దాచుకోవడానికి గోడిచ్చారు. నీడనిచ్చి తోడుగా నిలిచి అండగా ఉన్నారు. ఇవాళ మమ్మల్ని విశ్వాసఘాతకులమని అన్న తర్వాత ఇంకా ఇక్కడే ఉండటానికి మాకు మనసు రావడం లేదు. తెలుసో తెలియకో తప్పులేమైనా చేసుంటే క్షమించండి. పిలవద్దు అన్నావు, కానీ ఆఖరి అవకాశంగా పిలుస్తున్నానదినా.
మాటలు జారినందుకు మన్నించు. తర్వాత వ్యాన్ తీసుకొచ్చి సామాన్లు పట్టుకెళ్తాం. వస్తాం అత్తయ్య. మళ్ళీ రావాల్సిన అవసరం ఏం లేదు. మేమేం ఉండిపోవడానికి రాము. సామాన్లు పట్టుకెళ్ళడానికి రాక తప్పడం లేదు. అన్నయ్యకి తప్పైందని చెప్పు. వస్తాం. దామిని, ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా? నీ కోరిక నెరవేరిందా? నువ్వు ఊదిన నిప్పు బాగా కాష్టంలా అంటుకుందా? బాగా మంట మండిందా? ఇప్పుడు నీకు మనశ్శాంతిగా ఉంది కదూ? ఇక పైన ప్రశాంతంగా ఉంటావా? దీన్ని సెలబ్రేట్ చేసుకుంటావా? బావ చేత మందు తాగిస్తావు కదూ? పథకం పారిందని పొంగిపోతున్నా. ఇక పండగ చేసుకుంటావుగా? ఏయ్, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నీ తప్పుకు శిక్ష పడితే నాకు సంతోషమా? మనస్సు అంతా పండగ చేసుకోవాలా? ఏయ్, కొడతావేమిటి? దయచేసి నువ్వు మాట్లాడద్దు బావా. నేనెందుకు కొట్టానో దీని మనసుకి బాగా తెలుసు. ఏంటే నా మనసుకు తెలిసేది? ఇదేనే, ఇదేగా నువ్వు కోరుకుంది. ఇలా మా రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి మమ్మల్ని వేరు చేసి నీ కేసు మాఫీ చేయించుకుందామని కదా? ఎప్పటినుంచో నువ్వు ఇలాంటి ప్రయత్నాలన్నీ చేస్తున్నావు. నేనొక్కదాన్ని అడ్డుపడుతున్నానని నా అడ్డు తొలగించుకోవాలని కదా నువ్వు చూస్తుంది. ఈ ముగ్గు చెరిపి మమ్మల్ని చెదరగొట్టాలని చూసావు కదూ? ఏంటి ఇప్పటిదాకా అభిమానం ఆత్మాభిమానం అని కబుర్లు చెప్పి తీరా వెళ్లాల్సి వచ్చేసరికి ప్లేటు పిరాయిస్తున్నావు. నా మీద నింద నెట్టి వెనక్కి తిరిగి ఇంట్లోకి చేరదామని చూస్తున్నావా? సరిగ్గా ఇదే ఊహించావు కదా? ఆ? మనల్ని దూరం చేయాలని ఇది చేసిన పాడు పని అంతా నాకు తెలుసు. కాని దీని పాడు బుద్ధి, దుర్మార్గపు ఆలోచన, పాపపు పని మీకు తెలియాలని. చెప్పుడు మాటలు వింటే ఎంత చెడు జరుగుతుందో నిరూపించాలని. దీని నైజం అసలు రూపం తెలియడానికి మీతో గొడవ పడ్డాను, నోరు జారాను, అనకూడని మాటలన్నాను. బావా, నువ్వంటే నాకు నిజంగా గౌరవం, ఇష్టం, ప్రేమ. అత్తయ్య, మీలో అమ్మని చూసుకున్నాను. అసలు నేనెందుకు మీతో అలా మాట్లాడతాను? బావా, నీ లోపం ఎత్తి చూపించేంత కుసంస్కారిని కాను నేను. దీని పన్నాగా దురుద్దేశం బయటపడాలనే పౌరుషంగా మాట్లాడాను. నన్ను క్షమించండి. ఏంటి పద్మావతి నువ్వనేది? నేననటం కాదత్తయ్య, నువ్వే నీ కళ్ళతో చూస్తావు. ముగ్గు చెరిపినా ముదనష్టపు వాళ్ళెవరో నీకే తెలుస్తుంది. చూడండి, ఇదేంటిది? ఆంటీ అంత కోపంగా చూస్తున్నారు.
అందులో ఏముంది? చూశారు కదా అత్తయ్య. బావా మీరు చూడండి.